దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలంలో మనము యెబేజు ప్రార్థనకు సంబంధించిన కొన్ని చాలా ప్రాముఖ్యమైన లెసన్స్, లైఫ్ లెసన్స్, ప్రేయర్ లెసన్స్, స్పిరిచువల్ వాక్కి సంబంధించి మనం చూసాము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములు మనం అధ్యయనం చేస్తున్నాము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములు. ఫస్ట్ క్రానికల్స్ 4:9-10. యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటెనని అతని తల్లి అతనికి యెబేజు అని పేరు పెట్టెను. ఆ యొక్క స్టార్క్ కాంట్రాస్ట్లో ఉన్న 2 వచనాలు ఇందులో పెట్టడం జరిగింది. ముందు ఈ పేరు రాయకుండా ఉండాల్సింది. ఏం జరిగిందంటే, యెబేజును అతని తల్లి వేదన పడి కన్నది అని, ఆ తర్వాత అతను ప్రార్థన చేశాడని, అతనికి యెబేజు అని పేరు పెట్టిందని, ఆ తర్వాత అతను ప్రార్థన చేశాడని, ఆ ప్రార్థనలో ఉన్న విషయాలు దేవుడు అతని ప్రార్థనను మనకి అతను ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసి అతనికి దయచేసాను. అప్పుడు యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యను అని ఉండుంటే అమెరికా బాగుండేదేమో మన మైండ్లో అనుకుంటాము. దేవుడు యెబేజు గురించి ముందు స్టార్ట్ చేశారు. యెబేజు అంటేనే వేదన అని 1 వేశారు. వేసి చెప్పారు, యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అనే మాట. అది ఎందుకు అలా రాశారు అని అంటే, అక్కడ ఒక చిన్న లింక్ ఉంది. ఉదయము నేను చెప్పినప్పుడు విని ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇది మిస్ అయినట్టే. ఏంటనంటే, యెబేజు అనే పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక జీవితాంతము వేదనకి, ఓటమికి, బాధకి, తిరస్కారానికి ఒక హాల్ మార్క్గా, ఒక గుర్తింపుగా వీడి జీవితం ఇంక ఎలా ఉండిపోతుంది అని అనుకున్నారేమో, లేకపోతే యెబేజు తన గురించి తనే అనుకున్నాడేమో, లేకపోతే కన్న తల్లే ఒకవేళ చాలాసార్లు మదర్స్ డే పేరుతోనూ లేకపోతే వేరే వేరే కారణాలతో తల్లుల్ని చాలా ఎగ్జాల్ట్ చేస్తూ ఉంటారు. అది ఒక రకమైన విగ్రహారాధనే. నీ తల్లి నీ తండ్రి కూడా నీకు విగ్రహం అయిపోవడానికి వీలు లేదు. వాళ్ళు దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించిన వాళ్ళే తప్ప దేవుడి స్థానంలో వాళ్ళు ఉండరు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత ఇంకా 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 ఏంటి, అతిథి దేవో భవ. ఇంకా మనకి దేవుడు అనేదానికి లెక్కలు. ఇప్పుడు కొత్త దేవుడు వచ్చాడు, వైభవ్ సూర్యవంశీ అట, ఆడు దేవుడే. ఒక 4 శిక్షలు పడితే ఆడు దేవుడు. మనకు భారతదేశంలో 4 సినిమాలు హిట్ అయితే దేవుడు దేవత గుళ్ళు కూడా కట్టేశారంత. సో ఈ యొక్క ఈక్వాలిటీ టు గాడ్ అనేది వి డోంట్ అట్రిబ్యూట్ టు ఎనీవన్. ఎవ్రీబడి ఈజ్ గాడ్స్ అరేంజ్మెంట్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ మర్సీ, గాడ్స్ గ్రేస్. దేవుడు ఒకవేళ ఏదన్నా మనం ఎప్రిషియేట్ చేయగలిగిందో ఈ లోకంలో మనకు ఉందనంటే, ఒకవేళ నిజంగా లేదు, చాలాసార్లు అనుకుంటాం ఇది సూపర్ అని. అంత సూపర్ ఏమీ కాదు. ఒకవేళ ఏదన్నా నిజంగానే సూపర్ అని మనకు అనిపిస్తే, బై గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ ప్రొవిజన్, బై గాడ్స్ ప్రొవిడెన్షియల్ గ్రేస్. దేవుని యొక్క ఇచ్చే గుణం ఆయనలో ఉంది, ఉదారత ఆయనలో ఉంది, బెనివలెన్సీ ఆయనలో ఉంది. ద లార్డ్ ఈజ్ బెనివలెంట్ టు ఆల్ హిస్ పీపుల్. ఉదారత కలిగిన వాడు, ఇవ్వడంలో, మంచి ఇవ్వడంలో, ఈవులు ఇవ్వడంలో, క్షేమం ఇవ్వడంలో, ఏర్పాటు చేయడంలో, అవసరాలు తీర్చడంలో ప్రభు నమ్మకం ఉంచేవాడు. ఉదయం మన పడం ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి. ప్రేమ నమ్మకము, లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ప్రభులో లవ్ ఉంది, ఫెయిత్ఫుల్నెస్ ఉంది. నమ్మకం అనే మాట మనం ఒకళ్ళొకళ్ళు నమ్మడం గురించి అంటున్నారు. నమ్మకం అనే మాటకి అక్కడ అర్థం ఏంటంటే నమ్మకత్వం. ప్రభులో నమ్మకత్వం ఉంది. ఆయన నమ్మదగిన వాడు, ఎంతకైనా సరే నమ్మదగిన వాడు. ద ఓన్లీ డిపెండబుల్ గాడ్ ఈజ్ ఓన్లీ డిపెండబుల్. చాలాసార్లు మనుషులకి ఈ పాట పాడుతూ ఉంటారు డిపెండబుల్ అని. డిపెండబుల్ అనే వాళ్ళందరూ కూడా దేర్ ఆర్ టైమ్స్ పీపుల్ దే హ్యావ్ ఫెయిల్డ్. ఫెయిల్డ్ అంటే ఓడిపోయారని కాదు. ఫెయిల్డ్ అంటే ఆ యొక్క అసఫలత అనేది కాదు. ఫెయిల్డ్ అని అంటే విడిచిపెట్టేయడాన్ని ఫెయిల్ అంటారు. జీసస్ నెవర్ ఫెయిల్స్ అని కొంతమంది రాసుకుంటారు. ఆయన ఎగ్జామ్స్ రాయడు, ఫెయిల్ పాస్ కాదు ఇక్కడ విషయం. జీసస్ నెవర్ ఫెయిల్స్ అంటే జీసస్ నెవర్ లీవ్స్ యూ, జీసస్ నెవర్ అబాండన్స్ యూ, జీసస్ ఈజ్ నెవర్ అబ్సెంట్ ఇన్ యువర్ లైఫ్. కేవలము దేవుడు మాత్రమే. ఇక్కడ తల్లి కానీ, తండ్రి కానీ, ఫ్రెండ్స్ కానీ, భార్య కానీ, భర్త కానీ దేవుని స్థానంలో మనం ఎవరిని కూడా కూర్చోబెట్టాం. ఎవ్రీబడి ఈజ్ గాడ్స్ అరేంజ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరిని మన జీవితంలో ప్రభు తీసుకురావడం వెనక అతను ప్రభు ఉద్దేశం ఉంటుంది.
వాళ్ళు తమ రోల్ పాటిస్తారు, ఆ తర్వాత వాళ్ళు తీసివేయబడతారు. మనం ప్రభులో ముందుకు వెళ్తాము. తల్లిదండ్రులు మనకి జీవితంలో ప్రభు ఎలా చేశాడు, తీసుకొచ్చాడు, ఇచ్చాడు. వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కొంత ఉంటుంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ కొంత ఉంటుంది. మానవ కంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది, దైవ సంబంధమైన కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. అంటే పరలోక సంబంధమైన కంట్రిబ్యూషన్ ఉండదు, మానవ సంబంధమైన అరేంజ్మెంట్ మాత్రమే అది. మనకి పిల్లలు దేవుడు ఇచ్చాడు, మానవ సంబంధమైన కంట్రిబ్యూషన్ మాత్రమే. మనకి మంచి రాజుల అధికారులను ప్రభు గతం ఇచ్చాడా, మానవ సంబంధమైన కంట్రిబ్యూషనే వాళ్ళు చేయగలరు. వాళ్ళు ఇన్ ప్లేస్ ఆఫ్ గాడ్ మనకి ఎప్పటికీ కూడా రారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయగలరు అదే ఏ తల్లిదండ్రులు అన్నా చేస్తారు, అంతకుమించి ఏమీ కూడా చేయలేరు. పిల్లలు కూడా తల్లిదండ్రులకి సాధారణంగా మన పిల్లలు ఏం చేయగలరో అది మాత్రమే చేయగలరు, అంతకుమించి చేయలేరు. వి షుడ్ నాట్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ, సూపర్లేటివ్, పెరిఫరల్, లేకపోతే సూపర్ఫ్లూవస్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అవి మనుషుల దగ్గర నుంచి ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు దొరికినప్పుడు బాగానే ఉంటుంది, దొరకనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దొరికినప్పుడు అని మనం అనుకునేది కూడా అది యాక్చువల్గా నిజం కూడా కాకపోవచ్చు. ఒకప్పుడు దొరికిందని మనం అనుకుంటే కూడా దానివల్లనే చాలాసార్లు మనం ప్రభు దగ్గర విశ్వాసంలో ఎదగలేకుండా ఉండడానికి కూడా కారణమవుతుంటుంది. సో యెబేజు యొక్క జీవితంలో ఈ స్టిగ్మా తల్లే ఇచ్చింది. తాను వివాహ సందర్భంలో ఎదుర్కొన్న వేదన, లేకపోతే భర్త వలన ఆమె పొందుకున్న తిరస్కారమా, భర్త ఒకవేళ చనిపోయి ఉంటే భర్త అకాలంగా కడుపులో బిడ్డ పనిపోయినప్పుడు చనిపోవడం వలన వచ్చిన ఒంటరితనం వలన వచ్చిన వేదన, చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ యెబేజు యొక్క జీవితంలో తను ఇంకా కడుపులో ఉండగానే మొదలయ్యాయి. చాలాసార్లు నేను గడిచిన ఒక 4-5 వారాల క్రితం కూడా చెప్పాను కదా, ఒక ఆమె ఇంకదే పనిగా ప్రభు ఎంత గుర్తున్నాడో లేదో తెలియదు, మరి ఆవిడ ప్రసంగాలకి సాక్ష్యానికి ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. వెళ్ళిన చోటల్లా కూడా మా ఆయన బతుకున్నప్పుడు సూపర్, మా ఆయన ఎంత ప్రేమించేసాడు, మా ఆయన అంత ప్రేమించేవాడు. నో, దిస్ ఇస్ నాట్ గాస్పల్. మీ ఆయన నిన్ను ఎంత ప్రేమించేశాడో ఇవేవి కూడా చెప్పడానికి పులిపిట్ కాదు. మీ ఆయన ఎలాగ మీకు శ్రవల్లో ఏం వంటలు పెట్టాడో అది చెప్పడానికి కాదు పులిపిట్ అనేది. దట్ ఈస్ యువర్ పర్సనల్, అది మీ రూమ్లో, మీ 4 గోడల మధ్యలో, మీ కుటుంబంలో, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వ్యక్తిగతంగా చెప్పుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ నో, అబ్జెక్షనబుల్. నో, క్రీస్తు ఎగ్జాల్ట్ చేయబడాలి, క్రీస్తు చూపించబడాలి, క్రీస్తు ప్రకటించబడాలి, క్రీస్తు ప్రేమ ఔన్నత్యము అది కనపరచబడాలి, క్రీస్తు ప్రేమాతిశయం కనపరచబడాలి. కాబట్టి యెబేజు ఈ యొక్క ప్రాబ్లమ్స్ తల్లి ద్వారా, సొసైటీ ద్వారా, తన సహోదరుల ద్వారా, తన కజిన్స్ ద్వారా, తన గోత్రం ద్వారా, అందరి ద్వారా కూడా వేదనకి గుర్తుగా, పరాభవానికి గుర్తుగా, శ్రమకి గుర్తుగా, ఒంటరితనానికి, పేదరికానికి గుర్తుగా, వెలివేయబడిన వారిగా. డబ్బు ఎప్పుడు లేదో బంధువులు అందరూ కూడా అప్పుడు ఏమవుతారు, మామూలుగానే బంధువులు రాబంధువులు, నేను ఒకరికి బంధువే అంటున్నాను. సో ఎవరైనా సరే ఒకటే, రియాలిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ యొక్క కుళ్ళు, ఈర్ష్య, అసూయలు అనేవి, స్వార్థం అనేది, వారములేనితనం అనేది మనుషుల యొక్క నైజంలో ఉంటుంది. మనం అలా ఎవరికి ఉండకుండా దేవుని యొక్క మహాకృప బట్టి వాక్యానుసారంగా క్షమించేసి, ప్రేమించేసి, ఓర్చుకోగలిగితే చాలా గొప్ప యజ్ఞం చేసిన వాళ్ళకంటే గొప్పవాళ్ళమే. పరిశుద్ధత అనేది ఇక్కడ సమాజంలో ఉంటుంది. అడవుల్లో పరిశుద్ధతను పాటించడం చాలా ఈజీ. కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చుని దొరికిన పండు కోసుకుని తినేస్తే అక్కడ అందరూ పరిశుద్ధులుగా ఉండగలరు. సమాజంలో ఉన్నప్పుడు పరిశుద్ధత పాటించడమే కష్టం. బంధువుల్లో ఉన్నప్పుడే, చుట్టాల్లో ఉన్నప్పుడే, సంపాదిస్తూ, ఉద్యోగం చేస్తూ, పిల్లలు పెంచుకుంటూ, స్కూల్కి పంపిస్తూ పరిశుద్ధత పాటించడమే కష్టం. క్రిస్టియన్ సెయింట్హుడ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ సెయింట్స్. కాబట్టి యెబేజు యొక్క జీవితంలో ఈ స్టిగ్మా ముందు నుంచి వచ్చింది. దానికి ప్రభు ఒక్క పెట్టున సమాధానం చెప్తున్నాడు. స్టార్టింగ్ ఆవచనంతో ప్రారంభించడం వలన ప్రభు ఏదైతే తన పురిటిలో పడినప్పటి నుంచి కూడా, గర్భంలో పడినప్పటి నుంచి కూడా ఈ బిడ్డ ఏదైతే ఒక ముద్ర మోస్తూ వచ్చాడో ప్రభు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క రక్తము దాన్ని అంతటినీ కొడిగేసి మనుషులు కన్న తల్లి కూడా తను ఊహించని ఒక భవిష్యత్తును యెబేజుకి దేవుడు ఇచ్చాడు అని మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అందుకని వాక్యము దేనితో స్టార్ట్ అయిందంటే, యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అని. ఆ ఘనతతో వచనం ప్రారంభించడానికి కారణము ప్రభు యెబేజు యొక్క జీవితాన్ని టోటల్గా తలకిందులుగా చేసేసి ఆయన్ని శిరోమణిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇది చాలా బలమైన ఒక స్టోరీ, ఒక బలమైన ఒక ఇల్లస్ట్రేషన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ద నేమ్స్. చాలా పేర్లు కనబడుతున్నాయి. సో ఉదయం చెప్పిన విషయాలు ఒకసారి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. నో వాట్ యు నీడ్ ఇన్ లైఫ్.
లేనివి కాదు. నీకు నిజంగా ఏది అవసరమో నీ అవసరత నువ్వు తెలుసుకోగలిగితేనే నీకు ముందు మార్పు అనేది వస్తుంది. ఎబ్బేసు తనకు నిజంగా అవసరం ఏంటో గుర్తించాడు. తనకు అవసరం తల్లిదండ్రి కాదు, దట్ ఇస్ అ వెరీ టెంపరల్ థింగ్. తనకు అవసరం డబ్బు కాదు, తనకు అవసరం గుర్తింపు కాదు, తనకు అవసరం తన సహోదరులు తనని గుర్తించడం కాదు. తన అవసరము తన గోత్రంలో, యూదా గోత్రంలో ఎంతెంత గొప్ప గొప్ప హేమహీములైన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ సరసన చేరడం కూడా కాదు. తన అవసరం అనుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదమే కనుక నా జీవితంలో ఉంటే చాలు. ఇఫ్ ఓన్లీ యూ వుడ్ బ్లెస్ మీ. అది ఎంత అందమైన ప్రేయరు. ఇఫ్ ఓన్లీ యూ వుడ్ బ్లెస్ మీ, ఓ దట్ యూ వుడ్ బ్లెస్ మీ, ఓ దట్ యూ వుడ్ బ్లెస్ మీ. దట్ ఈస్ ద ప్రేయర్, దట్ ఈస్ ద హార్ట్ క్రై. ప్రభువా నీవే కనుక నన్ను ఆశీర్వదించినా అది మాత్రమే చాలు. నీవే కనుక నన్ను ఆశీర్వదిస్తే అది మాత్రమే చాలు. ఆశీర్వాదం అంటే మళ్ళీ ఏమనుకున్నారు? ఇది ఇక్కడ ప్రాబ్లం. మనకి ఇప్పుడు మెయిన్ ఆంధ్రప్రదేశ్ చర్చిలో ఉన్న మెయిన్, మొన్న చాలా రైట్గా నేను ఒక చిన్న సెమినార్కి వెళ్ళాను కదా, అక్కడ కొంత ఒక దైవజనులు ఇద్దరు కూడా చాలా కరెక్ట్గా ఈ విషయం చెప్పారు. ఈ ఆంధ్ర క్రైస్తవ్యంలో మాత్రమే, కేరళలో కూడా లేని, తమిళనాడులో కూడా లేని కొన్ని జాడ్యాలు ఆంధ్ర క్రిస్టియానిటీలో మాత్రమే చూస్తున్నాం. ఇది ఒక అబ్జర్వేషన్. బయట స్టేట్స్ తిరిగి బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన నాకు తెలుసు, ఆంధ్ర మన తెలుగు మరి ముఖ్యంగా అందులో మళ్ళీ కాకినాడ లీడింగ్. అది చాలా విచారకరమైన విషయం. ఎక్కడ కూడా ఇటువంటి విషయాల్ని మనం ఆ విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఈ అబ్జర్వేషన్ ఇంత ధైర్యంగా కాకినాడ వచ్చి కాకినాడ పాస్టర్స్కి చెప్పగలగడం అనేది చాలా మంచి విషయమే. మీకు అర్థమవుతుందా? కేరళ, తమిళనాడు పాస్టర్లు కూడా కొన్ని విషయాలు ఇలాగా కొన్ని విషయాలు, ఇప్పుడు బోధించిన కొన్ని విషయాలు మన తెలుగు సంఘాల్లో పాస్టర్లు తప్పుగా సంఘాలకు బోధిస్తూ వారి ద్వారా ప్రయోజనం పొందగలుగుతున్నారు. కాబట్టి మనం ఈ విషయాలని అర్థం చేసుకోవాలి. రైట్? బ్లెస్సింగ్ అనే మాటకి అర్థము ఏమని చెప్పాను నేను? ఎస్ అమ్మా, స్వరూప గారు ఈజ్ దేర్, షీ ఈజ్ టెల్లింగ్. మనం ఎత్తబడినప్పుడు విడిచిపెట్టేది ఏది బ్లెస్సింగ్ కాదు. ఎత్తబడతామా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎత్తబడాలని అనుకుంటున్నావా లేదా? అంత ఎక్సైట్మెంట్ చూడట్లేదనండి. మొహంలో చింత కనపడకూడదు. చింతలేదికి అయిపోయింది, వేస్ట్ కూడా అయిపోయింది. ఆ చింత వదిలేయండి. ఇప్పుడు ఎత్తబడ్డం గురించి ఆలోచన చేద్దాం. అది ఏ రోజన్నా ఆలోచన చేయాలి. రైట్? చింతలేదిగా క్రైస్తవ్యం వద్దు మనకి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఏ రోజన్నా వీఆర్ రెడీ. ఓకే, ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడితే ఏమైతే మనం భూమి మీద విడిచిపెట్టేస్తాం అది ఆశీర్వాదం ఎలా అవుతుంది? అవదు. అవి దీవెనలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, ఉపకారాలు ఉన్నాయి. ప్రభు మహోపకారాలు చేస్తాడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన మంచి క్రైస్తవులు ఉన్న దేశంలోనే వర్షం పడితే చాలా బాగుంది. అందరూ అయిపోతారు ఇప్పుడు క్రైస్తవులు. అయ్యి బాబాయ్, క్రైస్తవులు అవ్వకపోతే దేవుడు వర్షమే ఇవ్వడట, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అట. నమ్మేసుకుంటారా బాబు అంటే నో. దేవుడు అసలు ఆ యొక్క ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ దేవుడు వాడు. ఆడు అంబానీ అయినా అదానీ అయినా, ఒరే బాబు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు, వనరులు ఉన్నాయి, నేను చేసిన సృష్టే, తవ్వేసుకో అమ్మేసుకో, నువ్వేం చేసుకుంటే చేసుకో. ఒక రోజులు ఎక్కడ అడుగుతున్నది వేరే విషయం. బట్ ప్రభు నీకే ఇస్తాను మారు మనసు పొందితేనే డబ్బులు ఇస్తాను. అది అందరికీ. ఏ బుర్ర, జ్ఞానం, బలం, అధికారం ఉన్నవాడు ఏదైనా చేయొచ్చు కాక అది ఆశీర్వాదం కానే కాదు. కార్లు కొనుక్కోవడం ఆశీర్వాదం కానే కాదు. బిల్డింగ్లు కట్టేసుకోవడం ఆశీర్వాదం కానే కాదు. ఖరీదైన బట్టలు వేసుకుని తిరగడం ఆశీర్వాదం కానే కాదు. ఆశీర్వాదం అనేది అసలు ఈ లోక సంబంధమైన, వస్తు సంబంధమైన, శరీర సంబంధమైన, క్షయమైపోయే మెటీరియల్, ఎర్త్లీ, లోలీ, పెరిషబుల్ ఈ విషయాలతో ఆశీర్వాదాన్ని కొలవలేము. ఆశీర్వాదం మనతో పాటు నిత్యత్వం వరకు కూడా ప్రయాణం చేస్తుంది. నిత్యత్వంలో కూడా మనతో ఉంటుంది. ఆశీర్వాదం ఇక్కడ విడిచిపెట్టబడదు. ఆశీర్వాదము ఇక్కడ తుప్పు పట్టదు. ఆశీర్వాదానికి రిపేర్లు రావు. ఆశీర్వాదం సెకండ్ హ్యాండ్కి అమ్ముకోలేము మనం. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీవు నన్ను ఆశీర్వదిస్తారు కానీ అని అంటే అప్పుడు బహుశా ఇల్లు, పొలాలు, స్థలాల గురించి కానీ ప్రార్థన చేస్తాడేమో అనుకోవచ్చు. నో, ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆశీర్వాదం అని అంటే ప్రభు దగ్గర, ప్రభు మన యొక్క హృదయాన్ని మెత్తన చేసేసి, నలిపేసి, ప్రభు మన హృదయాన్ని వెరగొట్టి, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో సిద్ధించును గాక అని ప్రభు దగ్గర మోకరించేయడం, ప్రభు దగ్గర సాష్టాంగ పడిపోవడం, ప్రభు దగ్గర దాసోహం అయిపోవడం. అది బ్లెస్సింగ్ అనే మాటకి అర్థము. గాడ్ గివ్స్ us such a heart, such a contrite, broken, crushed spirit. Lord, let your will be done any day of my life.
ఎనీ డే ఆఫ్ మై లైఫ్. లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్ అని ప్రభు దగ్గర మనం దాసోహం అయిపోవడం, దట్ ఈస్ బ్లెస్సింగ్. దట్ ఈస్ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనే మాటకు అర్థం ఏంటంటే, మే ద లార్డ్ గివ్ యూ సచ్ ఎ హార్ట్ దట్ యూ విల్ క్రై అవుట్ టు ద లార్డ్, లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఇఫ్ ఓన్లీ యువర్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. ఇఫ్ ఓన్లీ ఐ కెన్ ఫుల్ఫిల్ యువర్ విల్ ఇన్ మై లైఫ్. ప్రభా నీ చిత్తం నేను చేయగలిగితే చాలు నాయన, నీ చిత్తం నా జీవితంలో జరిగితే చాలు, నీ చిత్తానుసారంగా నేను జీవించగలిగితే చాలు, నీ చిత్తం నేను చేయగలిగితే చాలు. అది బ్లెస్సింగ్. ప్రైజ్ ది లార్డ్. సో యు మస్ట్ నో వాట్ యు నీడ్ ఇన్ లైఫ్. నీ యొక్క అత్యంత పెద్ద అవసరత ఏంటో గుర్తించగలగాలి. బ్లైజ్ పాస్కల్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను. బ్లైజ్ పాస్కల్ గమనీయాలు అవి ఫిజిక్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి పాస్కల్ పేరు చాలా పరిచయమే. ఎంతమంది విన్నారో లేదో తెలియదు. చాలా పెద్ద ఆయన సైంటిస్ట్, మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్. చాలా ఫార్ములాస్ తయారు చేసి, చాలా లాస్ తయారు చేశాడు. ఆ తర్వాత ఆయన థియలాజికల్గా కూడా చాలా మంచి బుక్స్ రాశారు. బ్లైజ్ పాస్కల్ ఆయన అంటాడు, దెర్ ఈస్ ఎ వాక్యూమ్ ఇన్ హ్యూమన్ హార్ట్ విచ్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ గాడ్, నథింగ్ బట్ గాడ్ కెన్ ఫుల్ఫిల్ ఇట్. మానవ హృదయంలో అది ఒక గోడ పెచ్చి ఉన్నట్టుగా, ఒక చెక్కకి పెచ్చు, ఒక ముక్క వేరైపోయినట్టుగా, మళ్ళీ దాన్ని వెతికి తీసుకొచ్చి ఇది ఎక్కడ ఫిట్ అవుతుందని సరిగ్గా అక్కడ ఫిట్ చేస్తే అది అసలు ఊడిందో లేదో అన్నట్టుగా అక్కడ అలా అతుక్కుపోతుంది, అలాగ ఫిక్స్ అయిపోతుంది. మానవ హృదయంలో ఒక వెలితి ఉందట. మనిషి మరి దేన్నైనా సరే అందులో పెట్టి ఆ వెలితి పూడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా వెలితి, ఇంకా అస్పష్టత అలాగే ఉంటుందట, ఇంకా లోటు అలా కనబడుతూనే ఉంటుందట, ఇంకా ఆ ఖాళీ అలా కనబడుతూ ఉంటుంది. సూనాపన్ అంటారు హిందీలో, వెరీ గుడ్ వర్డ్ సూనాపన్. ఆ శూన్యత అలా ఉంటూనే ఉంటుంది. ఇది ఫిట్ అవ్వలేదు, ఎక్కడో ఫిట్ అవ్వలేదు, ఇంకా పూర్తి కంప్లీట్నెస్ రాలేదు, పూర్తి సంతృప్తి రాలేదు, పూర్తి ఆనందం రాలేదు, పూర్తి క్లారిటీ రాలేదు లైఫ్కి. ఇంకా కొట్టుమిట్టాడుతుంది, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏం చేస్తే నేను ఆనందంగా ఉండగలను, సంతృప్తిగా ఉండగలను. మనిషి వెతుకులాడుతూ ఉంటాడు. వి షుడ్ నో వాట్ వీ నీడ్ ఇన్ లైఫ్ టు బీ కంప్లీట్, టు బీ ఎట్ పర్ఫెక్ట్ పీస్. పరిపూర్ణమైన శాంతి కలిగిన వారంగా ఉండాలంటే మనకు అవసరమైంది ఏంటో చాలామంది ప్రయత్నం చేస్తారు. ప్రోటీన్ పౌడర్లు అన్నీ చూసి నేను మంచి బాడీ బిల్డర్లా కనబడితే, అందరూ కళ్ళు అప్పగించి నన్ను చూస్తే అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నది అని అనిపిస్తూ ఉంటాడు. వాడికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అబ్బా ఈ అమ్మాయి అని అనిపించుకునేలాగా తయారైంది బయటికి వస్తే, అప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది అప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనుకుంటుంది. నో, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చదివి డిగ్రీలు పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి చేస్తే అప్పుడు అందరూ కూడా వావ్ అంటారు. అప్పుడు నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతారు ఒకడు అనుకుంటాడు. నో, ప్రాబ్లమ్ సాల్వ్. బాగా కష్టపడి ఎవడో అన్నాడట, నా ఫోన్ నెంబర్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో అంత బ్యాంక్ బ్యాలెన్స్ నా బ్యాంకులో ఉండాలి, అది గోల్గా జీవించాడట. అలా జీవించాలని ఇంకో పనికి మాలినాడు మోటివేషన్ క్లాసులు తీసుకుంటున్నాడు. ప్రభు అన్నాడు బైబిల్కి ఎంత ఆకాశ పక్షులను చూడండి అని. లోకంలో అది మోటివేషన్, చాలా పెద్ద మోటివేషన్. ఎంత ఎన్ని నెంబర్లు ఉంటాయి ఒక ఫోన్ నెంబర్లు? అంటే మరి బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉండాలో, ఎవరే బాబు సరిపోతాయి తినడానికి అని అడుగుదాం అనుకున్నాను నేను. తినడానికి సరిపోతారా నీకు? బ్యాంక్ అకౌంట్లో ఆ ఫిగర్లో 9618393139 10 ఉన్నాయి. అంటే ఇది లెక్క పెడితే ఎన్ని అవుతాయి? అమ్మ ఎవరన్నా లెక్కలు వచ్చిన వాళ్ళు వచ్చి ఎన్ని కొట్టది? ఏం చేసుకుంటావా నువ్వు? గవర్నమెంట్ నడిపిస్తున్నావా, ఇల్లు నడిపిస్తున్నావా నువ్వు? చాలా డబ్బు సంపాదించేస్తే ఇంకా నాకు సమస్యలు ఏమి ఉండవని అనుకుంటా ఉంటాడు. నో, నథింగ్ బట్ గాడ్ can fully bring meaning, satisfaction and joy to our lives. దేవుడు తప్ప అమ్మా 100 కోట్ల కంటే ఎక్కువే, రైట్? దేవుడు తప్ప ఏది కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మీకు కావాల్సినది మీకు తెలియాలి. ప్రపంచము చాలా విషయాలు మీకు అవసరం అని చెప్తుంది, అవన్నీ కూడా మీకు నిజంగా అవసరం లేవు. నీకు పలానాది ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయని చెప్తారు, రైట్? అదేమి కాదు. మనకి చాలా విషయాలు లేవు కూడా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు లేకపోవచ్చు, మనకు చాలా విషయాలు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే మనం దుఃఖపడి, బాధపడి, ఫ్రస్ట్రేట్, ఫాల్ట్ ఫైండింగ్, ఫింగర్ పాయింటింగ్ అండ్ బ్లేమ్ షిఫ్టింగ్ వి డోంట్ డూ.
మనం ఆ విషయాలు ఏవి కూడా చేయము. మా అమ్మ నాన్న వాళ్ళని ఎలా ఉండిపోయాను, మా తోటి వాళ్ళు, మా చుట్టాల వాళ్ళు ఉండిపోయాను, మా ఆవిడ వాళ్ళని ఎదగలేదు, మా ఆయన వాళ్ళని ఎదగలేదు, నా పిల్లలు కలిసి రాక నేను ఎలా ఉండిపోయాను. నథింగ్ డూయింగ్. ఇవన్నీ కూడా కేవలము ఆదామవ్వలు ఎప్పుడో ఆడేశారు ఈ క్రిస్మస్ డ్రామాలు. క్రిస్మస్కి ఇటువంటి డ్రామాలు ఏమైనా ఉంటాయి. అబ్రాహ్మగా అంటారు, ఏమన్నా కొంచెం విషయం చెప్పామనుకో, క్రిస్మస్కి ఏంటని ఇటువంటి ఏమైనా డ్రామాలు ఉంటాయి అంటారు. అంటే చెప్పింది అబద్ధం ఆయన అనుకుంటే. ఈ క్రిస్మస్ డ్రామాలు ఆదామవ్వ ఎప్పుడో వేస్తారు. వచ్చి దేవుడు, ఆదాము ఎక్కడున్నాడు? నేను చెట్ల వెనకాల పొద వెనకాల దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిని ఉన్నాను, నేను భయపడి దాక్కున్నాను. ఏంటి, ఎవరు చెప్పారు నీకు దిగంబరిని? నేను తినొద్దన్న పండు తిన్నావా? నీవు దేవునికి అన్నాడు, నీవు అవని ఏమనట్లే, సర్పాన్ని కూడా ఏమనట్లే, తనతో కూడా ఏమనట్లే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఎక్కడ మొదలుపెట్టాడు? డైరెక్ట్ అక్కడ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. దేవుడిదే తప్పు ఇంక లాస్ట్కి. ఇంకా చదరంగం గురించి ఇంకా అద్భుతమైన పాటలు రాసుకుంటారు. బ్రహ్మే చేశాడు అంతా, శివుడే చేశాడు అంతా అని చాలా పాటలు ఉన్నాయి. నాకు ఇంకా పాటలు ఇంకా ఏమన్నా అనేస్తారు. నో, వీ డోంట్ డూ దట్. దేవుడిని ఎప్పుడు ఏ మాత్రం కూడా ప్రశ్నించే జాలము. దేవుడిని ఏ మాత్రం కూడా ఏం జరిగినా సరే ప్రశ్నించే జాలము. రైట్? ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్ రైట్ థింగ్స్. ప్రార్థన అంటే రైట్ థింగ్స్ అడగాల. ప్రార్థనలో ఏమడుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకోవడం కాదు, ప్రార్థన చేయాలి అని చెప్పాను ఉదయం. ప్రార్థన చాలామంది చేసుకుంటూ ఉంటారు. చేసుకోవద్దు ప్రార్థన, ఏం ప్రయోజనం లేదు. చేసుకోకుండా బయటికి వెళ్ళిపోతే టైర్ పంక్చర్ అయిపోతాను, నెత్తి మీద ఏదో కొమ్మ పడిపోద్ది, ఇలాగేం భయాలు పెట్టుకోవద్దు. దేవుడు అలా చేయడు. ప్రార్థన చేసుకోవద్దు సుమా. ప్రార్థన చేయాలి. ఏ విషయాల కొరకు చేయాలో ఆ విషయాల కొరకు చేయాలి. మరి ముఖ్యంగా దేవుని యొక్క మనసులో ఉన్న విషయాల కొరకు ప్రార్థన చేయాలి. ఓకే? ఎవరిని ఏమడగాలో తెలియడం చాలా గొప్ప విషయం. ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విషయాలు అడగాలి? ఆ విషయాలు అడగాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదము అడిగాడు. అలాగే మోషే, అబ్రహాము, యాకోబు, దావీదు, హన్నా, పౌలు వీళ్ళ ఎగ్జాంపుల్లోంచి నెహెమ్యా, అలాగే అపోస్తల కార్యంలో సంఘం గురించి మనం చూసాము. వాళ్ళు ఏమడిగారో. రైట్, రెండో విషయానికి వద్దాము. రెండో విషయం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి అనే మాట అడుగుతున్నారు. ఎన్లార్జ్ మై టెరిటరీ, నా సరిహద్దును విశాలపరచు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా యొక్క దర్శనము గొప్పదై ఉండాలి. మనము చేయగలిగిన పని దేవుడు మనకు చెప్పడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం చేయగలిగిన పని దేవుడు చెప్పడు. దేవుని యొక్క దర్శనము, ద విజన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ బియాండ్ అవర్ కెపాసిటీ. దేవుడిచ్చే దర్శనము ఎప్పుడు కూడా మనము మన సొంత బలంలో, జ్ఞానంలో మనకు అసాధ్యం చేయలేం బాబోయ్ అని మళ్ళీ ఆయన దగ్గర ఆధారపడేలాగే దేవుడు ఇస్తాడు. అసాధారణమైన కార్యాలు ప్రవహిస్తాడు. అది దావీదుని పిలుచుకున్నప్పుడు కూడా, సౌలుకి రాజ్యం అప్పగించినప్పుడు కానీ, సొలొమోనుకి రాజ్యం అప్పగించినప్పుడు కానీ, దానియేలుకు దేవుడు ఆ దర్శనాలు ఇచ్చినప్పుడు కానీ, అపొస్తలులైన పౌలు, యోహాను వీళ్ళని పిలుచుకున్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా ప్రభు అసాధారణమైన కార్యాలు వాళ్ళకిచ్చి, వాళ్ళ ద్వారా, బలహీన ఘటాల ద్వారా, మనుషుల ద్వారా జరగలేని కార్యాలని, అందుకే అపొస్తలులైన పేతురు, యోహాను అంటారు, ఇదేదో మా సొంత బలము, మా సొంత శక్తితో ఇది చేసినట్టుగా మీరు మా వైపు చూస్తారేంటి? ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే, ఆ నామం తప్ప మరి ఇంకే నామం లేదు అని చాలా ధైర్యంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. రైట్? ఎఫిషియన్స్ 3:20. Where is the water bottle? మాలో సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మనము అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే మన ప్రభు అత్యధికంగా చేయగలడు. ఆయన ఎంత చేయగలడో మనము ప్రార్థనలో ప్రభు యొక్క గొప్ప దర్శనాన్ని మనం చూడగలగాలి. హీ హాస్ గాట్ ఏ గ్రేట్ విజన్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితం గురించి ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఎంతో గొప్పవి, మనకు ఎంతో మేలుకరమైన ఆయన ప్రణాళికలు. మనం ఏంటి, ఆయన గొప్ప ప్రణాళికలను మనం చూడగలగాలి, కనెక్ట్ అవ్వగలగాలి. ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా జీవితం పట్ల నీ పరిపూర్ణ చిత్తం ఏంటో నాకు తెలియజేయి. మన బిడ్డల గురించి కూడా ఈ ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, నా బిడ్డల పట్ల నీ యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏంటి? అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా చిన్న చిన్నవి కాదు, ఎప్పుడు కూడా గొప్పవే. అందుకే నేను చాలా ఇష్టమైన ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను.
బహుశా ఇది ఎవరు చెప్పారు, డిఎల్ మూడీకి ఎవరో ఒక దైవజనుడు చెప్పారు. ఆ డిఎల్ మూడీ ఇంకా ఆ ఒక్క స్టేట్మెంట్, ఆయన సాధారణమైన ఒక సేవకుడిగా ఉండేవాడు, చాలా చిన్న సేవకుడిగా ఉండేవాడు. కానీ ఇంకొక పెద్ద పేరు తెలియని, పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఒక ముసలి ఒక పాస్టర్ గారు డిఎల్ మూడీ గారికి ఏం చెప్పారంటే, ఏదో హార్వీ అనుకుంటే ఏదో పేరు ఆయనది, "The world has not yet seen what God can accomplish through one man who fully consecrated his life for the glory of God." దేవుని మహిమ కొరకు తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న ఒక్క దైవజనుడి ద్వారా దేవుడి లోకంలో ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలడో ఈ లోకం ఇంకా చూడలేదు. దేవుని మహిమ కొరకు సంపూర్ణంగా తను తాను సమర్పించుకున్న ఒక్క మనిషి ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏమేం చేయగలడో ఈ లోకం ఇంకా చూడనే లేదు. అంటే దానికి బిల్లీ గ్రాహం ఒక కంప్లీట్ పిక్చర్ ఏమి కాదు, బెన్నీ హిన్ ఒక కంప్లీట్ పిక్చర్ ఏం కాదు, రీనాడ్ బోంకే గారు కంప్లీట్ పిక్చర్ ఏం కాదు, మార్టిన్ లూథర్, విలియం కేరీ ఒక కంప్లీట్ పిక్చర్ ఏం కాదు. అంతకంటే చాలా గొప్ప దైవజనులుగా ప్రభు చాలామందిని వాడుకోగలడు. అయితే కండిషన్ ఏంటంటే దేవుని మహిమ కొరకే కంప్లీట్గా మనం అమ్మేసుకోవాలి. బాడీ, సోల్ అండ్ స్పిరిట్ సోల్డ్ అవుట్ ఫర్ జీసస్ క్రైస్ట్. మన శరీరము, ప్రాణం, ఆత్మ కూడా ప్రభు కొరకు మనం రాసిచ్చేసినప్పుడు, ప్రభు నేను వాడుకో అని మన శరీరాలు ప్రభు దగ్గర సమర్పించేసినప్పుడు, ప్రభు యొక్క మహిమ కొరకు మన డబ్బు కాదు, మన పేరు ప్రఖ్యాతి, మన ఫోటో కాదు, మన పేరు కాదు, మనం పోవడం కాదు, ప్రభు యొక్క చిత్తం అది ఏమైనప్పటికీ, ఎక్కడికి వెళ్ళడం అయినప్పటికీ, అది దేవునికి విధేయత చూపించడం ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుని విధేయత కొరకు, దేవుని చిత్తం కొరకు మన జీవితాలు సమర్పించుకుంటే దేవుడు మనల్ని ఎలా వాడుకోగలడో ఇంకా ఈ లోకము చూడలేదు. అంటే పరిమితులు లేవు, దేవునికి పరిమితులు లేవు. దేవుడు చాలా గొప్పగా, అందుకే ప్రభు అన్నారు, నేను చేయ కార్యాలు చేస్తారు, నాలాంటివి చేస్తారు కాదు, అక్కడ ఆగిపోలే, నాకంటే గొప్పవి చేస్తారు అన్నాడు ప్రభు. ఎక్కడుంది తేడా అంటే మనలో సమర్పణ ఉండదు, మనలో విశ్వాసం ఉండదు, మనలో ప్రార్థన ప్రిపరేషన్ ఉండదు. ప్రభు ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కొరకే ప్రతి రాత్రి ఆయన ప్రార్థనలో గడిపాడు, ఉదయం అంతా పరిచర్య చేశాడు, ప్రతి రాత్రి ప్రార్థనలో గడిపాడు. ఒకవేళ మనకే ఆ సమర్పణ ఉంటే ఎవరినైనా సరే, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. ఓన్లీ మన సమర్పణ ఎంత గొప్పదో, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు గొప్పగా చేయగలడు. కాబట్టి ఎఫెసు ఈ దేవుని కొరకు, ఆ దేవుని నిమిత్తమై ప్రార్థన చేశాడనే మాట ఉంది కదా, ఆయన దేవుని గూర్చి మొరపెట్టాడు అనే మాట ఉంది. దేవునికి మొరపెట్టాడు కాదు, దేవుని గూర్చి మొరపెట్టాడు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మన ప్రార్థన దేవునికి మొర, దేవుని గూర్చిన మొర మన ప్రార్థన. ఒక్కసారి మన ప్రార్థనను మనం ఆనెస్ట్గా మనం ఎగ్జామిన్ చేసుకుందాం, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం, ఆత్మావలోకనం చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుంటున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దేవునికి మొరపెడుతున్నామా, దేవుని గూర్చి మొరపెడుతున్నామా? మన ప్రేయర్ దేవుని గూర్చిన ప్రార్థన అయి ఉండాలి. కానీ మన ప్రార్థనలో చాలా వరకు మన సంకుచితమైన ఆలోచన, నేను నా కుటుంబం వరకే ఉంటాము, నేను నా కుటుంబము, నేను నా సంఘము, నేను నా సేవకుడు మాత్రమే అయితే అది ఏమంటారంటే బావిలోని, చెప్పండి పర్వాలేదు, బావిలోని కప్పంటారు. వి షుడ్ బి లోకల్ బిలీవర్ విత్ గ్లోబల్ విజన్. వి షుడ్ బి లోకల్ బిలీవర్, వి షుడ్ వర్క్ లోకల్లీ. ఇక్కడే ఉంటాము, బహుశా ఇక్కడే మనం ప్రార్థన చేస్తున్నాం, బహుశా కచేరిపేట ఈ రోడ్లోంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారేమో. బట్ ప్రేయర్, విశ్వాసము, మన పరిధి మాత్రము గ్లోబల్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అవర్ థాట్ షుడ్ బి గ్లోబల్, అవర్ ప్రేయర్ షుడ్ బి గ్లోబల్, అవర్ ప్రేయర్ రీచ్, ప్రేయర్ జోన్ షుడ్ బి గ్లోబల్. ప్రపంచమంతటి కొరకు. అందుకే మేము మ్యాప్స్ కింద వేసి చేతుల నుంచి ప్రార్థన చేస్తాం, కన్నీటితో ఒకసారి తడిచిపోతూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే గాడ్ కెన్ డూ. ఐజియా 54:1-3 చదవండి. ఎన్లార్జింగ్ ద టెరిటరీ గురించి ఉంది. ఈ యొక్క గుడారపు స్థలమును, నివాస స్థలమును విశాలపరచడం గురించిన గొప్ప వాగ్దానం ఉంది. చదవాలి, ఎంఫాటిక్గా చదవాలమ్మా బైబిల్ చదివినప్పుడు. ఇవాళ 10 అయిపోద్ది, గిరిగా ఏమనుకోవద్దు, 10 అయిపోద్ది, వాళ్ళు ఏం వర్రీ అవ్వద్దు. ఐజియా 54 అమ్మా. నీ గుడారపు స్థలమును రైట్ విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా. ఓకే, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టము, నీవు కుడివైపుకు ఎడమవైపుకు కూడా వ్యాపిస్తావు.
ఓ ప్రైజ్ ది లార్డ్. నీ గుడారపు స్థలమే చాలా ఇరుకుగా చిన్నదిగా ఉన్న నీకు పిల్లలు కలుగుతారు. నీ పిల్లలు శత్రువుల యొక్క అన్యజనుల యొక్క స్థలాలను కూడా స్వాధీనపరుచుకుంటారు. భయపడకము. రైట్. ఈమె భయంలో ఉన్నది, ఈ స్త్రీ భయంలో ఉంది. ఈమె అవమానపడుతూ లజ్జపడుతూ తలదించుకున్నదే ఉంది, శోకిస్తూ ఉంది, దుఃఖిస్తూ ఉంది. తన చిన్న గుడారము, చిరిగిపోయిన తన చిన్న గుడారము, లేకపోతే నీళ్లు కారిపోతున్న చిన్న గుడారము దగ్గర చివికిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, దీనురాలుగా, పేదరాలుగా, విధవరాలుగా, విడిచిపెట్టబడిన దానిగా ఆమె కూర్చుని రోధిస్తూ ఉంది. ఏంటనంటే ఆమె విడిచిపెట్టింది, కుమారులు లేరు, రేపు శూన్యము, నాకెందుకు ఇంక ఈ లోకంలో, నా పని అయిపోయింది, నన్ను పాతి పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, నాకు సంతానమే లేదు, ఇప్పుడు నాకు భర్త కూడా లేడు, కాబట్టి నా జీవితము ఎవరన్నా దయాదాక్షిణ్యాల మీద ఏదన్నా నాకు వేస్తే తినడము, ఆ యొక్క కళ్ళల్లో ఒత్తులు పెట్టుకున్నట్టుగా అలాగ మరణం కొరకు ఎదురు చూడడమే. అది ఒక దీనురాలి యొక్క పిక్చర్ ఇక్కడ, ఆమె వర్ణన ఇక్కడ. ద వెరీ మోస్ట్ ఆ యొక్క దీనత్వము దీనురాలై కూర్చున్న ఒక స్త్రీ. చదవండి అమ్మా. నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకము. ఓకే. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరిచెదవు. నీవు విధవరాలుగా ఉన్నావు కదా, విడిచిపెట్టిన నీ వైదవ్యపు నిందను ఇంక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా. రైట్. ప్రైజ్. సో ఇప్పుడు ఒకసారి మీరు తర్వాత టైం ఉన్నప్పుడు మీకు పనేమి లేకపోతే తీరుబడిగా చదువుకోండి. దీన్ని చాలా అద్భుతమైన వాక్య భాగము ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. వైదవ్యపు నింద బాల్యములోనే ఈమె ఒక సిగ్గు, ఒక అవమానము, తిరస్కారము, ఓటమి, జస్ట్ లైక్ జాబేస్ ఈమె పొందుకున్నది. ఈమె నిందతో విడిచిపెట్టబడింది అయింది. తర్వాత ఎంత దీనత్వంతో కూడిన ఈ యొక్క స్టోరీ. అయితే ప్రభు వచ్చి ఇజ్రాయేల్కి గుర్తుగా ఉన్నది, ఈమె సంఘానికి గుర్తుగా ఉన్నది ఆమె. ఇప్పుడు సంఘం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఆ కాకినాడలో సంఘం బహుశా ఇదే పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో సంఘం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. బహుశా ఏసీ చర్చలు ఉండొచ్చు, కానీ సంఘము పేద సంఘంగా ప్రభు ద్వారా కానీ చూడబడుతుందేమో. విడిచిపెట్టబడినట్టుగా చూస్తున్న దేవుని యొక్క ఆత్మ లేకుండా విడిచిపెట్టినట్టుగా సంఘం చూడబడుతుంది. విశ్వాసులు ఆ విధంగా కాపరి లేని గొర్రెల వలె సంఘాల్లో ఉంటూ కూడా కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. చర్చలకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంత పై ఆనందంతో లేదా హృదయంలో శూన్యంతో చర్చలకు వస్తున్నారో, అదే పై ఆనందంతో హృదయంలో శూన్యంతో మళ్ళీ ఇంటి నుంచి వెళ్తున్నారు. దెర్ ఇస్ నో వర్క్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని యొక్క కృప మనుషుల దగ్గరికి రాకుండా ఒక ఎత్తడి పళ్ళెం వచ్చేసింది మధ్యలో. దాని ప్రార్థన మాత్రమే బద్దలు కట్టుకో. ఆ ఎత్తడి పళ్ళెం కాకినాడ మీద నుంచి బద్దలైతే తప్ప దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు, ఆత్మ వర్షం మనం చూడం. అలాగా విడిచిపెట్టబడిన ఒక స్త్రీగా ఈమె కూర్చుని ఉండగా ప్రభు అంటున్నాడు, నువ్వు సిగ్గుపడకు, నేను నీకు భర్తనై ఉన్నాను. నేనేం చేస్తానంటే నీ యొక్క నిందను, నీ అవమానాన్ని నేను తీసివేస్తాను. ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, నీవు నీ గుడారపు స్థలాన్ని ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా నువ్వు విశాలపరుచుకో. నీ తెరలు ఉన్నాయే, తెరలని బాగా తెరలు కుచించుకుపోయి ఉన్నాయి. వాటిని గుడారపు స్థలాన్ని విశాలపరిచిన తర్వాత తెరలు నిరాటంకంగా సాగుతాయి. ఎందుకు ప్రభా, ఎవరు వస్తారు నా దగ్గర ఉండడానికి ఎవరు వస్తారు? నాకు ఎవరైనా పిల్లల సంతానమా? నో, దే విల్ కమ్. ఈ యొక్క తాళ్ళు ఏవైతే ఆ తాళ్ళని లాగి దూరంగా కట్టు, బలంగా మేకలు దించు. ఎందుకులే వాళ్ళు రేపు పోయేది అనే టెంపరీ మైండ్ సెట్లోకి వచ్చేసారు. నో, ఐ విల్ లివ్ అండ్ ఐ విల్ ప్రొక్లైమ్. నేను బ్రతుకుతాను, నేను సజీవుడిగా ఉంటాను, నేను దేవుని ప్రకటిస్తాను. అద్భుతమైన వాక్య భాగము ఎక్సోడస్ 33:24 ఒకసారి చదువుదాము. 34:24 నిర్గమకాండము 34వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. నీ ఎదుటి నుండి ప్రజలను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను ఏం చేస్తాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి అమ్మా. మరియు నీ
నీవు సంవత్సరములకు ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ప్రైజ్ ది లార్డ్. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని థ్యాంక్ యూ. సామ్ 37కి వెళ్ళిపోదాం. 37వ కీర్తన 4వ వచనము. ఇంకొకరు ఎవరన్నా తొందరగా ఫటాఫట్ తీసి చదవండి అమ్మా. 37వ కీర్తన 4వ వచనం. సామ్ 37:4. యెహోవాను బట్టి సంతోషించు. యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ 3 డీల్ కనబడతాయి ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఓకే, చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. Okay. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. Hmm. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. Praise the Lord. Delight yourself and he will give you the desires of your heart. Praise the Lord. Right. 1 John 5:14. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను మనం ఏది అడిగినను. ఆయన మన మనవి ఆలకించునని. ఓకే, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవి అని కూడా మనము ఎరుగుదుము అనే మాట విశ్వాసం గురించి చెప్తూ ఉన్నారు. విశ్వాసం గురించి చెప్తూ ఉన్నారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము. ఈ యెబేజు ప్రభువుని బట్టి ధైర్యం, ఆయన చిత్తానుసారంగా. అందుకే ఆయన దేవుని గూర్చి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుని మొరపెట్టాడు. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మొరపెట్టాడు. నీవు నన్ను ఆశీర్వదించి నా యొక్క సరిహద్దును విశాలపరచు అని అడుగుతూ ఉన్నాడు. మనం కూడా మన సరిహద్దును ప్రభువా విశాలపరచమని మనం ప్రార్థన చేయడము చాలా అవసరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనందరికీ కూడా అటువంటి ఆశీర్వాదం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు కూడా చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఇదే. జెనసిస్ 12:1-3 మనం చదవండి. ఉత్పత్తి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఓకే, నేను నీకు చూపించి దేశములకు వెళ్ళుము. ఓకే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇది దేవుని యొక్క వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు నన్ను నిజంగానే చాలా గొప్ప జనముగా చేశాడు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు నిజంగానే సొంత ఊరు విడిచిపెడితే, నీ తండ్రి స్థలాన్ని విడిచిపెడితే, తోబుట్టువులు విడిచిపెడితే అనే మాట ప్రభు ఏదైతే చెప్పాడో లిటరల్గా ప్రభు నా జీవితంలో అది నెరవేర్చాడు. నేను 30 సంవత్సరాల నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుని నేను చెప్తూ ఉన్నాను. అలాగే ఆకాశ పక్షులను చూడండి అన్నాడు కదా. లిటరల్గానే ఆకాశ పక్షులను చూడండి అన్నట్టుగా వితౌట్ ఎనీ బ్యాలెన్స్, వితౌట్ ఎనీ రిజర్వ్, వితౌట్ ఎనీ ఫండ్, వితౌట్ ఎనీ ప్రామిస్ ప్రభు నన్ను 30 సంవత్సరాల పరిచర్యలో ఉత్తర భారతదేశం వెళ్ళినప్పటి నుంచి కూడా ప్రభు నన్ను పోషిస్తున్నారు. ఇప్పటికీ ఏం తక్కువగా ఎవరి మీద పెద్దగా ఆధారపడే పరిస్థితిగా ఉన్నా ప్రభు నేను చెప్పాను కదా, ప్రభు తన పర్పస్తో కొంతమందిని జీవితంలో తీసుకొస్తాడు. ప్రభు ఆ పర్పస్ను మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను బై ఎక్స్పీరియన్స్ ప్రభువు యొక్క వాగ్దానం నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయి, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది సహోదరులు ఉన్నారు, ఎంతమంది నిజంగానే నేను పలకరించకపోతే, నేను మాట్లాడకపోతే బాధపడిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఎప్పుడు వస్తానో ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కంటిన్యూగా ఫోన్స్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తున్నారని. ఒకసారి ఫోన్ తీయడానికి చాలా బాధ అయిపోతుంది. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సి వస్తుంది. చూస్తున్నాను, రావడానికి ప్రయత్నం చేస్తాను అంటారు. ఎక్కడవుతుంది? ఏ రాష్ట్రం అవుతుంది? జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్తే హిమాచల్ అవుతుంది, హిమాచల్ వెళ్తే పంజాబ్లో ఒక ప్రాంతంలో ఉన్నాను. మొన్న పెద్ద గొడవ అయిపోయింది జలంధర్లో. నేను 3-4 రోజులు ఉన్నాను, కానీ కొంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు మొన్న అనుకోకుండా డైరెక్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు కలిశారు. ఇంకా చూసుకోండి, మీరు ఆళ్ళింట్లో ఉన్నారట, మాకు తెలిసింది ఆళ్ళింట్లో ఉన్నారట, ఆళ్ళింట్లో ఉన్నారట, మా దగ్గర రావడానికి మీకు బాబు నేను ట్రై చేశాను రా బాబు, మీ నాన్నగారికి చెప్పాను. నేను కుర్రోళ్ళు, నేను అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కుర్రోళ్ళు. ఒకసారి కానీ టైం పెట్టేసుకుని మీ చర్చకు వస్తాను నేను అంటే ఒక 10 సంవత్సరాల పాటు పరిచయం చేయగలను. కానీ ఇప్పుడు కూడా నేను వస్తున్నాను మీటింగ్లు పెట్టడానికి ఇప్పుడు వచ్చి ఎవరిని అడగలే.
ఎవరిని అడగ, నేను వస్తాను క్లాసులు పెడతాను, నేను వస్తాను మీటింగ్లు పెడతాను, ఎప్పుడు ఎవరిని అడగలే. నన్ను మీటింగ్లు పిలండి ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఈ పరిచర్యలో చాలామంది ఇంకా కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఏంటి సార్ పిలట్లేదు, సార్ ఏంటి సార్ పిలట్లేదు. అప్పుడు అలాగే ఎవ్వరికి నేను ఫోన్ చేయలే. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని నా దృష్టిలో, నా ఉద్దేశం. ప్రభు ఆయన వాగ్దానం చేస్తాడు, నిన్నేం చేస్తాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. చదవండి అమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను. నీ గురించి ఎవరైనా తేలికగా చులకనగా మాట్లాడారా, సర్పానికి నేను చెప్పిన మాట చెప్తున్నాను, వాళ్ళని శపిస్తాను. దేవుని యొక్క దాసులు ఇది చాలా మంది పాస్టర్లకు అప్లై చేసుకుంటారు. ఇది పాస్టర్లకు అప్లై చేసి అబ్రహాము యొక్క వంశం మనందరం కూడా, విశ్వాసులైన వాళ్ళందరూ కూడా, ఇది దేవుని బిడ్డలు, దేవుడు లేని వారికి కంపారిజన్ తప్ప చర్చిలో విశ్వాసులు, చర్చిలో సేవకులు విశ్వాసుల మధ్య కంపారిజన్ కాదు. మీరు ఇటువంటి ప్రసంగం చాలా మంది దైవజనులు ఎవరన్నా దేవుడు అబ్రహాము పిలుచుకున్నాడు, దైవజనులు మీరు ఏదన్నా అంటే జాగ్రత్త చర్చికి చెప్తారు. నో 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 దారుణం అది, దారుణం అన్యాయం అది. నో, టోటల్ మిస్ అయిపోయాం మనం. మనందరం కూడా రాజులైన యాజక సమూహమే, మనందరం కూడా అబ్రహాం సంతానమే. మేం కాదు అబ్రహాం సంతానం, మనమందరం అబ్రహాం సంతానం. మీకు అర్థమైందండి? అలాగే మనకి పర్మిషన్ ఉందండి, మనకి పర్మిషన్ లేదు. కానీ ఒకవేళ దేవుని బిడ్డలు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని యొక్క అబ్రహాం యొక్క వాగ్దానాలకు వారసులు ఎవరైతే ఉన్నారో, ఈ దేవుని యొక్క సంఘాన్ని ఎవరైనా బయటి వారు ఒకవేళ చిన్న పదం వాడారు, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను ఈక్వల్గా చెప్పారు. రైట్? whoever blesses you him will I bless, whoever curses you అనే చోట కర్సు వాడలేదు. యాక్చువల్గా అరార్ అనే మాట ఉంటుంది. whoever speaks light of you, ఎవరైనా నేను కించపరిచి మాట్లాడితే నేను వాళ్ళని సర్పానికి ఇచ్చిన శాపం ఇస్తాను. తెలుగులో క్లియర్గా ఉంది, నిన్ను దూషించు వారిని శపించదనని. ఇంగ్లీష్లో whoever curses you him will I curse అని ఉంది. రెండు చోట్ల కర్స్ అనే పదం వాడారు, కానీ హిబ్రూ భాషలో కానీ తెలుగు భాషలో కానీ కర్స్ అనే ఒకే మాట వాడలే. నిన్ను దూషించు వారిని, అది కూడా ఇంకా చాలా పెద్ద మాటే, నిన్ను చులకన చేసి మాట్లాడే వారిని నేను శపిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ గుడారపు స్థలంలో విశాలపరుస్తాను ప్రభు చెప్తున్నాడు. నిన్ను దూషించే వారిని నేను దూషిస్తాను. తర్వాత వచ్చిన చూద్దాం. భూమి యొక్క చూడండి ఒకసారి భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశ్రయించబడి, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా. ఇప్పుడు లిటరల్గానే ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాము వంశంలో ఆయన రావడం ద్వారా, యాకోబు కుమారుడిగా రావడం ద్వారా, యోధా కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఆయన రావడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారో, ఎంతమంది ప్రభు యొక్క పరలోక రాజ్యానికి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉండగా అనేక మంది ప్రభు తట్టు తిరుగుతున్నారు ప్రపంచంలో. ఆ యేసుక్రీస్తులో మనం కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మూడవ విషయానికి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ గిరి గారు వచ్చి కూర్చున్నారంటే తీసుకెళ్ళిపోయే టైం అయిపోయిందని అర్థమా ఏంటి? కాదు కదా, పర్లేదు కదా, ఉంటారు కదా, పర్లేదు, కూర్చోండి అమ్మా. ఎన్లార్జ్ మై టెరిటరీ, నా యొక్క నివాస స్థలమును విశాలపరచుమని ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదించు, నా నివాస స్థలమును విశాలపరచు. మూడో విషయము, మే యువర్ హ్యాండ్ బీ విత్ మీ, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క హ్యాండ్ దేవుని యొక్క ప్రెజెన్స్ గుర్తుగా ఉంది, దేవుని యొక్క సహాయానికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క బలానికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క విమోచనకి గుర్తుగా ఉంది కదా. ప్రైజ్ లార్డ్. ఈ హ్యాండ్ అనేది మనకి చాలా తెలుసు. నేను అబిగేల్ ఆదేశ్ చెప్తూ ఉంటాను, చెయ్యి పట్టుకుని పిల్లల్ని మనం చిన్నప్పుడు నడిపిస్తూ ఉంటాము. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఇదే చెయ్యి తినిపించడానికి, బలపరచడానికి ఉపయోగపడుతుంది. రైట్? తర్వాత ఇదే చెయ్యి జీవితంలో మార్గదర్శనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే చెయ్యి ఒక్కోసారి అవసరమైతే వీపు విమానం మోత కూడా మోగిస్తుంది. ఇదే చెయ్యి ఆదరిస్తుంది, కన్నీళ్లు తుడుస్తుంది, కౌగులిస్తుంది. సో దేవుని యొక్క చెయ్యి ఆయన మనుషులు ఎవ్వరు కూడా తనకి లేకపోవడం. అందుకే ఉదయం చెప్పాను, చాలాసార్లు చెప్పాను, వాట్ వీ డోంట్ హ్యావ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్.
వాట్ ఈస్ absent in your life is a blessing. What is removed in your life is a blessing. What is lacking in our life is a blessing. అది మనం చూడగలగాలి. ఏమిటంటే మనకి ఏదైతే లేదో అది మన ఆశీర్వాదం. మనకి ఏదైతే లేదో అది మన ఆశీర్వాదం. లేని దాని గురించి అందరినీ కూడా నిందించి మనసు పాడు చేసుకో, దేవుడిని నిందించి అసలు దేవుని దగ్గర అభాస్పాలవద్దు, దేవుని దగ్గర ఎదురు మనం తెచ్చుకోవద్దు. మనకి లేనిదే మనకి గొప్ప ఆశీర్వాదం. లేని దాన్ని బట్టి మనం ప్రభువులో బలపడతాం, లేని దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం, లేని దాన్ని బట్టి మనలో తగ్గింపు వస్తుంది, లేని దాన్ని బట్టి దీనత్వం వస్తుంది, లేని దాన్ని బట్టి ఇరుకు మనకు తెలుస్తుంది, లేని దాన్ని బట్టి మన విశ్వాస పరిమాణము మనది స్ట్రెచ్ అవుట్ అవుతూ ఉంటుంది. నేను ఆ యొక్క డెహ్రాడూన్లో నాకు తెలిసిన అంకుల్ గారు వాళ్ళ మేనల్డ్ అని చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి వెళ్ళాడు. రెజీ గురించి ప్రార్థన చేశాము. 1వ తారీఖు జనవరి 1 ఒక బ్యాడ్ న్యూస్, చనిపోయేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. న్యూమోనియా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ప్రాణాంతకం అయిపోయింది. ఇక బ్రతకడనే అనుకున్నాం అందరం కూడా. అద్భుతమైన యవనస్తుడు. ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా నాకు అన్న అని, అమ్మాయి మలయాళీ, దుబాయ్లో పుట్టి పెరిగింది, చాలా సంపన్నురాలు. కానీ నేనంటే చాలా ఇష్టం. అన్న అని నాతో ఉండేది. నా టీంలో వీళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు. ఇవాంజలిజంకి నేను వెళ్ళినప్పుడు, మొన్న దేహరాదూన్ వెళ్ళినప్పుడు చెర్రీకి ఆ ప్రాంతాలని చూపించాను. నేను ఎక్కడెక్కడ ఏ కొండలకు వెళ్ళేవాడినో అప్పటికి వంతెనలు కూడా లేవు. వంతెనలు కూడా ఇప్పుడు అంతా కూడా వంతెనలు, హైవేస్ వచ్చేసినాయి. నదిలోకి దిగి టీచర్లు కూడా నాతో వచ్చారు. విజయ్ నువ్వు చేస్తున్న పరిచయం నేను కూడా చూస్తామని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాతో వచ్చారు. ఇలాగ నదిలోకి దిగి కొండలెక్కి పైకి వెళ్ళి అక్కడ ఉత్తరాఖండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విలేజెస్లో నేను టీమ్స్ శుక్రవారం క్లాసెస్ అయిపోయిన తర్వాత తీసుకెళ్తూ ఉండేవాడిని స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే. ప్రైజ్ లార్డ్. ఆ ప్రాంతాలన్నీ గురించి అటువంటి ప్రాంతాలకి వీళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు. చాలా సొఫిస్టికేటెడ్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా. అయితే మరి ఆ కుటుంబానికి ఎంత పెద్ద కష్టం వచ్చింది. ప్రార్థన చేస్తాం, చాలా బలంగా ప్రార్థన చేస్తాం. ప్రభు నిజంగానే మరణం యొక్క నోట్లో నుండి బయటికి లాగు తీసుకొచ్చినట్టుగా ఆ అబ్బాయిని ఎవరొస్తుంది, నాకంటే కొంచెం వయసులో పెద్దోడు ఉంటాడు తను, అమ్మాయి అయితే చిన్నది. కానీ ఆ రెజీకి వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తున్నప్పుడు నేను చెప్పాను, నో ఒక విధంగా నేను నా విశ్వాస జీవితంలో కూడా, నా ప్రార్థన జీవితంలో కూడా నేను స్ట్రెచ్ చేయబడ్డాను. దేవుడు ఇప్పుడు కూడా కార్యం చేయగలడా? దేవుడు ఇప్పుడు కూడా కార్యం చేయగలడా అంటే ఎస్, ఖచ్చితంగా. హోప్ లేనప్పుడే ఇంక అందరూ రెడీ అయిపోయారు. బాడీ వచ్చేస్తుంది కేరళ అని అందరూ రెడీ అయిపోయారు ఎమోషనల్గా. అందరూ కూడా చాలామంది టికెట్ల ఏర్పాట్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పరిస్థితి అటువంటిది, అత్యంత అననుకూలం. రాజేంద్ర గారి విషయం మనం కొన్ని పరిస్థితులు ప్రభు మనల్ని ఆ పరిస్థితులు కూడా వెళ్ళనిస్తాడు. దేవుని యొక్క హస్తం అనేది మనకు తెలుస్తుంది. మన విశ్వాస పరిమాణం అనేది స్ట్రెచ్ చేయబడుతుంది. ద ఎలాస్టిసిటీ ఆఫ్ అవర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. కాబట్టి ఒక చిన్న పిల్లవాడిగా మనము పైకి లేవనెత్తబడ్డాము, మన కన్నీరు తొడవబడ్డది, మనం ఆదరించబడ్డాము, మనం కౌగిలించబడ్డాము. మనము దారిలో మనకి మార్గనిర్దేశనము ఈ యొక్క చెయ్యి చేస్తూ ఉంది, మనకి నోటికి ఈ చెయ్యి తినిపిస్తుంది. ఆయన గుప్పులు విప్పుగా మనం పోషించబడుతూ ఉన్నాము. ఆయన ఆ చెయ్యి మన తరపున యుద్ధం చేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని యొక్క హస్తము ఎంత గొప్పదో. యెషయా 48:10-14 దయచేసి చదవండి. యెషయా 48:10-14. నేను నిన్ను పుటము వేసి తిని వెండి వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడని కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియెగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొత్తివాడును కడపటివాడును. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వెంపజేసెను. ప్రైజ్ ది లార్డ్. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. యెహోవా యొక్క బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతని రప్పించి తిని, అతని మార్గము వారి సేదరిల్లును. నా ఎద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను. అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ ఉన్నవాడు. ఓకే, 14 వరకు చదివారమ్మా. రైట్, ఓకే. సో ప్రభు యొక్క హస్తం గురించి అక్కడ మనం చూస్తాం. ఇంకొక ఇన్సిడెంట్స్ ఎజ్రాలో ఉంది. ఉదయం మనం నెహెమయా నుంచి చూసాము. నెహెమయా మొదటి చాప్టర్ గురించి చూసాం. ఇప్పుడు ఎజ్రా 8వ అధ్యాయము 21-23 వచనాలు చూద్దాము. ఎజ్రా యొక్క కాంటెక్స్ట్ కూడా మనకు తెలుసు. బబులోను నుంచి వెనక్కి వచ్చారు. మందిరాన్ని కట్టాలి, మందిరాన్ని మరలా పునఃస్థాపించాలి.
అక్కడ ఆరాధన పునఃస్థాపించాలి, ధర్మశాస్త్రం తీసుకురాబడాలి, ధర్మశాస్త్రం చదవడము, ధర్మశాస్త్ర సంబంధంగా అక్కడ యాజక వ్యవస్థను పునఃస్థాపించేదంతా కూడా ఎజ్రా చేస్తున్నాడు. నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకారపు గోడ మీద పనిచేస్తున్నాడు. ఆ ఎజ్రా ఆ పనిలో ఉండగా 8వ అధ్యాయం 21 నుంచి 23 చదవండి అమ్మా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయనను వేడుకున్నటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండమని ప్రకటించింది. ఓకే, మేలు కలుగు చేయటకే ఆయనను ఆశ్రయించే వారికి అందరికి మేలు కలుగు చేయటకే ఆయన ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించే వారందరి మీదకి వచ్చిన ఆయనను ప్రేమించువారు, ఆయన పనిని ప్రేమించువారు, ఆయన మందిరమును ప్రేమించువారు, ఆయన మందిరం యొక్క కట్టడ విషయంలో ఆయన కార్యం చేసేవారు. ఈ యొక్క వినండి, ఇలా చూడండి, ఇలా చూడాలి అందరూ కూడా. యెహోవాను ప్రేమించేవారు ఆయన మందిరాన్ని ప్రేమిస్తారు, యెహోవాను ప్రేమించేవారు ఆయన పనిని ప్రేమిస్తారు, యెహోవాను ప్రేమించేవారు ఆయన మందిరం కట్టబడ్డాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇవాళ మనము టిపికల్ మందిరాలు కట్టేయము, ఇవాళ మనం సేవ చేయడం ద్వారా, ఆత్మల కార్యం చేయడం ద్వారా దేవుని యొక్క మందిరాన్ని కట్టే పనిలో మనము ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని యొక్క మందిరం పనిలో ఉన్నారా? మీరు దేవుని యొక్క మందిరం పనిలో ఉన్నారా? సిమెంటు ఇసుక ఇచ్చే పని కాదు అది. చాలా మంది దేవుని యొక్క మందిరం కట్టే పని అంటే సిమెంటు ఇసుక పని అని అంటారు. దేవునికి స్తోత్రము. మన చాలా క్లియర్గా ఇంద్రపురంలో జరిగిన ఆ సెమినార్లో వాళ్ళు చెప్పారు, దేవుని భయం లేని వారి దగ్గరికి వెళ్ళి సిమెంటు ఇసుక తెచ్చి మందిరాలు కట్టేస్తున్నారు, అది వాక్యానుసారం కాదు. క్లారిటీ వచ్చింది. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఆయా ఊర్లో, ఆయా గ్రామాల్లో ఉన్న జమీందారుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుని చర్చి కడుతున్నారు. నో, దాన్ని పిలుస్తున్నారు. నో, దేవుని యొక్క పని చేయడానికి, దేవునికి భయపడిన వారు, దేవునికి లోబడిన వారు, అన్యాయస్తులైన వారు, వారి దగ్గర నుంచి ఏ రూపాయి తీసుకోవడానికి వీల్లేదు. కానీ సంఘము ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తుంది. ఒకప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవారు పాస్టర్లు, ఇప్పుడు వీలైనంత వరకు ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు, అన్యులైన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి విస్తారంగా డబ్బు తెచ్చేసి చాలా కొన్నిసార్లు అది లక్షల్లోనే ఉంటుంది. నో, దేవునికి అది దేవునామానికి అవమానము. భిక్షగాళ్ళు అయిపోయారు సంఘం కట్టే పనితో. సంఘం బిల్డింగ్ కట్టడం కాదు, అది మందిరమే, అది సంఘం కాదు. సంఘం అంటే ఆత్మలో కట్టబడాలి. అయితే ఆ పని చేస్తారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు దేవుని యొక్క పనిలో ఉంటారు. ఆ దేవుని పనిలో ఉండే వాళ్ళకి దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. 1 Peter 5:6 పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. సోడ్ డ్రిల్స్ చేయించాలి, ఫాస్ట్గా బైబిల్ రిఫరెన్స్ తీసేయాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన బలిష్టమైన చేతి కింద తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. అయితే ప్రభు యొక్క హస్తం మన జీవితాల్లో ఉండాలని మనము ప్రార్థన చేయాలి. ఐజియా 49:14 16 వరకు. అమ్మ తొందరగా తీసి చదవగలగాల, మంచిదే. ఓకే, ఇది చాలా ఇంపాసిబుల్ అనుకుంటాము, కానీ వారైనా మరచుదురేమో, కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓన్లీ పాసిబిలిటీ దేవుని యొక్క అరచేయి. నేను చెప్పాను కదా, దేవుని యొక్క అరచేయి అనేది సింబాలిక్గా వాడారు. దేవుని యొక్క దక్షిణాస్తం అనేది సింబాలిక్గా వాడారు. దేవునికి మనలాగే కాళ్ళు చేతులు ఉంటాయని అర్థం కాదు. యాంథ్రోపోమోర్ఫిక్ లాంగ్వేజ్, మనిషికి అర్థమయ్యే భాష వాడి బైబిల్లో దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క మైండ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి దేవునికి నిజంగానే ఒక చెయ్యి ఉంది, అది చాలా పెద్దది అని కొంతమంది దేవుని చెప్పినట్టుగా అది కరెక్ట్ కాదు. నేను దేవుని చేతిని చూశాను, ఎంత పెద్దది. నో, అది మేనిఫెస్టేషన్ మాత్రమే, అది దర్శనం మాత్రమే. నిజంగా దేవునికి చెయ్యి అంత పెద్దది ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది అన్నది వాక్యానుసారం కాదు. ఎందుకంటే అది ఫిజికల్ కాదు. రక్త మాంసాలు దేవుని రాజ్యంలో ప్రవేశించే జాలమని చాలా క్లియర్గా ఉంది, రైట్? కాబట్టి దేవుని యొక్క చెయ్యి అనేది ఆయన హస్తం మీద రాసుకోవడం అనేది సింబాలిక్గా చెప్పబడ్డారు. మనం దేవుని యొక్క రాజ్యంలో, నేను చాలాసార్లు చెప్పాను, ప్రభుని చూసినప్పుడు ప్రభు నన్నే చూస్తున్నాడని అనుకుంటాము. అలా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతారు.
ప్రభు నన్ను చూసే నవ్వుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఫీల్ అవుతారు. ప్రభు దగ్గర నేను ఫ్రంట్ రోలో ఉన్నానంటే నేను ఫ్రంట్ రోలో ఉన్నామని మనం ఫీల్ అవుతాము. ప్రభు యొక్క సింహాసనం మీద నేను ఆయన పక్కన కూర్చున్నానంటే నేను ఆయన పక్కన కూర్చున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న లిమిటేషన్స్, అక్కడ ఈ లోకంలో ఒక పాస్టర్ గారిని కానీ ఒక నాయకుడిని కానీ కలవాలంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందేమో, కానీ పరలోకంలో అలా ఉండదు. ఎందుకంటే పరలోకం అనేది ఆత్మ సంబంధమైన లోకము. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు దగ్గరగా నేనే ఉన్నాను ఫీల్ అవుతారు. అందరం చూస్తాం, ఏ మనుషుడు లెక్కింపజాలంత విస్తారమైన సమూహం ఉందని ప్రతి ఒక్కరిని చూస్తాం. అందరం కూడా ప్రభువుకి పక్కగా, ప్రభు పక్కనే, ప్రభు యొక్క సింహాసనంలో ప్రభు పక్కనే మనం విన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. అది పరలోకం యొక్క రియాలిటీ. అది ఎలా ఉంటుందో మనకి ఇంకా తెలియదు, కానీ ఊహించుకోగలం మాత్రమే. ప్రైజ్ లార్డ్. ఇది ప్రభు అలాగా మనలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది పట్టేస్తారు అని అంటే, ఇది అసలు పరిమితులతో సంబంధించింది కాదు. మానవ లోకంలో పరిమితులు ఉంటాయి, మానవ చేతికి పరిమితులు ఉంటాయి. అయితే దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన సత్యం ఏంటంటే, ఆయన మనల్ని కూడా తన ఒకవేళ ఇందాక మనం చదివినట్లుగా ఈ యొక్క సృష్టి అంతటిని కూడా ఆయన సృష్టించి ఒక్కొక్క నక్షత్రము కూడా పేరు పెట్టి పిలిస్తే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రము కూడా ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడతాయట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క ముఖాలని ఆయన అరచేతి మీద రాసుకోవడం అనేది చాలా చిన్న విషయం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం, యాక్ట్స్ 11:21. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను. కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు హస్తము వారికి తోడై ఉండి, వాళ్ళ సంఘంలో కూడా కావలసింది ఇదే. ప్రభు యొక్క హస్తం మన జీవితంలో, మన పరిచర్యలో ఉందా? మనం వెళ్తున్నప్పుడు అనేక మంది నమ్ముతారు. ప్రైజ్ ది లార్డ్. 16వ కీర్తన 8-11, Psalm 16, 8-11. ఈ వాక్యాలన్నీ కూడా ఈ వారంలో వీలైనప్పుడు తీసి తెరిచి చదివి రైట్. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, ఓకే, నా ఆత్మ హర్షించుచున్నది, ఓకే, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఓకే. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు, నీ పరిశుద్ధిని కొలబట్టనీయవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. నీ కుడి చేతిలో నిత్యము. ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి తీసి చదువుతారు, అది 16:8-11. There is pleasures, there is a fullness of joy and there are pleasures forever. ఓకే, చదవండి ఆదేశ్. You make known to me the path of life. No, 11 చదవండి చాలు. You make known to me the path of life. ఓకే. You will fill me with joy in your presence. You will fill me with joy in your presence. In the presence of the Lord there is fullness of joy అని ఉంటుంది ఇంకొక వెర్షన్ లో. You make known to me the path of life. Ah. In your presence there is fullness of joy. There is fullness of joy. Yes. At your right hand are pleasures forevermore. In your right hand, at your right hand are pleasures forevermore అనే మాట. తెలుగులో ఎలా ఉంది? ప్లెజర్స్ forevermore అనే నిత్యమైన, నిత్యము సుఖములు గలవు అనే మాట వాడుతున్నారు. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే లైఫ్ బోరింగ్గా ఉంటుంది, ప్రభుకి వస్తే పెద్ద దగ్గర ఆనందంగా ఉండదు. ప్రభులో ఉన్న ఆనందము నష్టం లేని, కష్టం లేని, ఎటువంటి ఎవరికి బాధ లేని గొప్ప ఆనందం. లోకంలో ఎవరైనా ఆనందించారంటే ఎవరెవరు బాధపడాలి. అయితే దేవుల్లో ఎంత గొప్ప ఆనందం, నిత్యము కూడా ప్రభు యొక్క సన్నిధిలో సుఖములు కలవు. John 10:27. దేవుని యొక్క హస్తం గురించి మనం చూస్తున్నాము. ఒక్కొక్క దాని గురించి ఎలాబరేట్ చేయట్లేదు, రెఫరెన్సెస్ మాత్రం రాసుకోండి. John 10:27, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, ఓకే, అవి నన్ను వెంబడించును. ప్రైజ్ ది లార్డ్. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఓకే. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి. మనం దేవుని గొర్రెలమేనా? ఎవరో అన్నారు, నేను ఏదో కామెంట్ చెప్తే నువ్వు గొర్రెవు అన్నాడు. అదే పాస్టర్ అని తెలుస్తుంది కదా వాళ్ళకి, కామెంట్లు ఎలా మొత్తం చూశాడు. నేను సగర్వ గొర్రెని అన్నా. నేను గొర్రెనిగా ఉన్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గొర్రె అనేది తిట్టి కాదు. రే బాబు, గొర్రెగా ఉండడం కంటే ఇంకా బెస్ట్ ఇంకేమీ లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే గొర్రెగా అయిపోతాం, ఆయన మన కాపరి, నేను సగర్వ గొర్రెని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కాపరిగా ఉన్న వాళ్ళు ప్రభు అంటున్నాడు, ఎవరు కూడా నా చేతిలో ఉన్న వాళ్ళు నా దగ్గర నుంచి అపరించలేదు. ప్రైజ్ ది లార్డ్. అంత సెక్యూరిటీ ప్రభువు యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే ఎంత గొప్ప ధైర్యము. రైట్. 118వ కీర్తన 16వ వచనము. 118వ కీర్తన 16వ వచనము. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనను, యెహోవా దక్షిణ హస్తము సహకార్యములను చేయను. మహోన్నతమాయను, సాహస కార్యం చేయను. ఐజియా 53:1, 53వ కీర్తన 1వ వచనము. యెషయా 53:1. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఎవరు యెహోవా బాహువు అని అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అక్కడ క్వశ్చన్ వేశారు, ఆన్సర్ మనమే. యెహోవా బాహువు మనకి బయలుపరచబడ్డారు. యెహోవా బాహువును మనము విశ్వసించాం, మనం నమ్మాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రము. రైట్, 4వ విషయానికి వచ్చేద్దాము. ఇది చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎబ్బేస్ చేసిన ఇంకొక ప్రార్థన ఏమిటనంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మొదటి విషయము, నా సరిహద్దును విశాలపరిచి, రెండవ విషయము. మూడవది చెప్తున్నారు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. 4వ పాయింట్ ఏంటంటే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ప్రార్థనలో కూడా మనం ఇది చూస్తున్నాము. లీడ్ us not into temptation but deliver us from evil. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించమనే ప్రార్థన మనం చేస్తున్నాం కదా. ఆ ప్రార్థన పాత నిబంధనలో ఆయన ఎప్పుడో కూడా చేశారు. ఓకే, చూద్దాము. 32వ కీర్తన 7వ వచనము. 32వ కీర్తన 7వ వచనము. శ్రమలో నీవు నన్ను రక్షించదవు. 32:7. విమోచన గానములతో నిన్ను ఆవరించదవు. నీకు ఉపదేశం చేసదును, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రభు యొక్క 32:7 అదేనమ్మా చదువుతున్నారు. ఎస్, నా దాగు చోటు నీవే. ప్రభు ఆయన యొక్క ఎనిమీస్ మనందరికి సరౌండ్ ఉన్నారు. అపవాది మనల్ని సరౌండ్ చేసి ఉన్నాడు. శత్రువులు మనల్ని సరౌండ్. ఈ యొక్క ఆకాశ మండలం అందరూ కూడా మన శత్రువులతో. మనం పోరాడేది రక్త మాంసాలతో కాదు, కానీ ఆత్మ సంబంధమైన శక్తులతో, ప్రధానులతో, అధిపతులతో, ఈ లోకరాజులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం. అయితే ఆకాశ మండలం అంతా కూడా దురాత్మల సమూహంతో, మన శత్రువులతో నిండి ఉంటే మనకి ప్రభు మాత్రమే ఒక ర్యాంపార్ట్. మనకు ప్రభు మాత్రమే ఒక షీల్డ్, ఒక డాలు, ఒక కేడెము, మన దాగుచోటు, మన కోట, మన కొండ, మన యొక్క ఆశ్రయపురము ప్రభువైన యేసుక్రీస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 91వ కీర్తన 14వ వచనం చదవండి. Psalm 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎలాగ మనం ఈ యొక్క లోకంలో ఉన్న అన్ని పరిస్థితుల నుంచి కూడా తప్పించుకోవడానికి ఒక్క ఆశ్రయం ఏంటే, ఇఫ్ యు లవ్ ద లార్డ్, ఇఫ్ యు సీక్ ద లార్డ్. దేవుని వెతికితే, దేవుని ప్రేమిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 27వ కీర్తన 13వ వచనం చదవండి. 27వ కీర్తన. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నాకు లేని ఎడల నేను ఏమవుతును. ఇది ప్రభు మనల్ని తప్పిస్తాడు. ప్రభు మనల్ని తప్పించడానికి ఎన్ని చాలా వాగ్దానం. ఇందులో నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్, ఐ వుడ్ హ్యావ్ కొలాప్స్డ్ అనే మాట వాడతారు. ఐ వుడ్ హ్యావ్ కొలాప్స్డ్. మే హతాश हो गया होता అని ఉంటుంది హిందీలో. मैं यदि मुझे ये विश्वास नहीं होता कि मैं जीवितों के भूमि पर यहोवा की भलाइयों को देख पाऊंगा तो मैं हताश हो गया होता. నేను సజీవుల భూమి మీద దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఆయన విడుదలను, ఆయన కాపుదలను నేను చూస్తాను. ఆయన నన్ను సజీవుడిగా ఉంచుతాడు, నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను చూసుకుంటాడే అనే విశ్వాసం కనుక నాకు ఉండకపోతే ఎప్పుడో మూర్ఛిల్లిపోయి ఉండేవాడిని, ఎప్పుడో సమస్యలిపోయి ఉండేవాడు, ఎప్పుడో పడిపోయి ఉండేవాడిని. ప్రభు తన మంచితనాన్ని ఈ భూమి మీద మనకు కనపరుస్తాడనే నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాస్ట్ రెవల్యూషన్ 21:4.
ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. ఆఖరికి ఒక దినం రాబోతుంది, మనం కీడు నుంచి తప్పించి ఉంటాం కదా, అది మరణమే కానీ, సాతానే కానీ, శోధనే కానీ, పాపమే కానీ, ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోయే ప్రమాదమే కానీ, నష్టము, కష్టము, మరణము, కన్నీరు, రోగము, ఈ కీడు అనేది ఎన్ని రకాలుగా మనం వర్ణించుకున్నా ప్రతిదానికి ర్యాప్చర్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఆన్సర్. ప్రైజ్ ది లార్డ్. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. There is a world that is going to come where there is no death. మరణం అనేది లేని ఒక లోకానికి మనం వెళ్ళబోతున్నాము. మరణమికి లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, వేదన. ఎబ్బేజు వేదన అని పేరు ఇచ్చారు. వేదన అనేది ఉండదు. వేదన అంతా కూడా తీసివేయబడే ఒక గొప్ప స్థానానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ పని ప్రారంభించేశారు మనలో. మనం ఆ స్థానానికి చేరుకుంటాము. అక్కడ వేదన అనేది ఉండదు. కాబట్టి ఎక్కడ వేదన లేకుండా ఉండాలి ప్రభు అని కోరుకోవద్దు. ఇక్కడ వేదనలో ప్రభు విడుదల ఇస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు, కాపుదలిస్తూ ఉంటాడు, భద్రత ఇస్తూ ఉంటాడు, విడిపిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. అయితే ఇక ఎప్పటికీ లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వేదనకి ఉండదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, ఆకలి అలాగా లేదు, పగలు రాత్రి లేదు, సముద్రం లేదు అక్కడ. రైట్, ఓకే, చదవండి అమ్మా. ఇక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎబ్బేజు ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో 4 విషయాలు చెప్తారా? ఆయన ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. రెండవది నెంబర్ నా యొక్క స్థలమును విశాలపరచు. మూడవది ప్రభువా నీ చెయ్యి నా మీద ఉంటే చాలు. మన పిల్లల గురించి మనం చేయవలసిన ప్రార్థన, ఇఫ్ ఓన్లీ యువర్ హ్యాండ్ బి అపాన్ దెమ్, ఇఫ్ ఓన్లీ యువర్ హ్యాండ్ బి అపాన్. ప్రభువా నీ చెయ్యి బిడ్డల మీద ఉంటే చాలు. అదొకటే అడగండి. ప్రభా ఇది ప్రభా అది ప్రభా, ఎక్కడ తోడుగుండు, మేము బస్సు ఎక్కుతున్నాం, బస్సు దిగుతున్నాం, ట్రైన్ దిగుతున్నాం. నో, ఈ ప్రార్థన చేయొద్దు. ప్రభా నీ హస్తం మా మీద ఉంటే చాలు. ఆ ప్రార్థన చేయండి చాలు. మిగిలిన చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాము, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వచ్చారు. మళ్ళీ రెండోసారి వీలైనంత వరకు దీన్ని కంటిన్యూ చేద్దాము, ప్రార్థన చేద్దాము. ఎబ్బేజు యొక్క ప్రార్థన చాలా స్పష్టమైన ప్రార్థన, సూటి అయిన ప్రార్థన. ఓన్లీ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్స్ ఆర్ షార్టెస్ట్ ప్రేయర్స్. ఏలియా కొండ మీద ప్రార్థన చేశాడు. దేవా నేను నీ దాసుడిని, నీ మాట చొప్పునే ఇది చేస్తున్నానని నువ్వు నిరూపించుకో. ఆకాశం బద్దలైంది, అగ్ని ధారగా కురిసిందంతే. ఆ కందకంలో నీళ్లు సైతం ఇంకిపోయినాయి, ఎండిపోయినాయి, ఆవిరైపోయినాయి. అగ్ని బలి పశువును పూర్తిగా దహించి వేసింది. ఆ రోజు ఇజ్రాయేల్లో సెటిల్ అయిపోయింది మ్యాటర్. బైలా యెహోవాయా, proving the power of God. Small prayers, walk with God. చిన్న ప్రార్థన చేయండి, బలమైన ప్రార్థన చేయండి, అవసరమైన ప్రార్థన చేయండి. మన కొరకు తక్కువ, దేవుని పని కొరకు ఎక్కువ. దేవుని గురించి మొరపెట్టాడు ఆయన. యెహోవా అతని ప్రార్థన విని అతనికి సహాయం చేసి, అతనికి సఫలత ఇచ్చి, అతని నామమునకు ఘనత తీసుకుని వచ్చాడు, అతన్ని ఆశీర్వదించాడు. అతను ప్రార్థన చేసింది యెహోవా ఎబ్బేజుకి అనుగ్రహించాడు. ఎబ్బేజు యోధా గోత్రంలో తన సమయంలో చాలా గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత రోజుల్లో ఎబ్బేజు కట్టిన పట్టణంలో చాలామంది ప్రజలు వచ్చి నివసించారు. అది ఆ ముందు చాప్టర్లో ఉంటుంది. 2వ చాప్టర్ ఆఖరిలో మనం ఆ విషయాన్ని చూస్తాం. A city that lasted was named, built by Jabez. పురిటిలోనే బహుశా అత్యంత వేదనతో ప్రారంభమైన జీవితము. తల్లి ద్వారా, తండ్రి ద్వారా, తోబుట్టువుల ద్వారా, సొంత గోత్రం ద్వారా, సొంత జనాంగం ద్వారా బహుశా తిరస్కారానికి గురైన జీవితము, ఒంటరితనంతో కూడిన జీవితము, వేదన మరణానికి సూచనగా ఉన్నవాడు, పేదరికానికి సూచనగా ఉన్నవాడు.
ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల. ప్రభు తన ఆ విశ్వాసము, దేవుని గూర్చి మొరపెట్టడము, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడము, తిన్నని సూటి అయిన ప్రార్థన చేయడము, అత్యంత అవసరమైన విషయాల కొరకు ప్రార్థన చేయడము. చిన్న చిన్న విషయాల గురించి అడగొద్దు. ప్రభు మనతో ఉండాలని అడుగుదాము. ప్రభు యొక్క ఆశీర్వాదం మన కుటుంబాల మీద ఉండాలని అడుగుదాము. ప్రభు యొక్క హస్తము మన బిడ్డల మీద ఉండాలని ప్రార్థన చేద్దాము. మన దర్శనాన్ని ప్రభు విశాలపరచాలి. మన ప్రార్థన పరిధి పెరగాలి, మన పరిచర్య పరిధి పెరగాలి, మన అవకాశాల పరిధి పెరగాలి. పెద్ద దర్శనం అడగండి ప్రభువుని, పెద్ద పని అడగండి ప్రభువుని. ఈ లోకంలో అయితే ప్రభువా కీడు నుంచి తప్పించు చాలు, అవమానం నుంచి తప్పించు చాలు, నేను నీకు దూరం అయిపోయే పరిస్థితి నుంచి తప్పించు చాలు, విశ్వాసంలో భ్రష్టమైపోయే పరిస్థితి నుంచి తప్పించు చాలు, అపవాది నుంచి తప్పించు చాలు. స్పష్టమైన ప్రార్థన. మహోన్నతులైన మా ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాము. నీ సన్నిధిలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన విషయాలు, యెబేజు యొక్క జీవితంను గూర్చి, ఆయన ప్రార్థనను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మేము కూడా నిన్ను గూర్చి ప్రార్థన చేసే వారంగా పిలువబడ్డానికి సహాయం చేయండి. నీ నిబంధన, నీ వాగ్దానము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి అత్యంత అవసరమైన విషయాలు, నిత్యత్వంలో మాకు ప్రయోజనకరమైన విషయాలు, నీ నామాన్ని ఘనపరిచే విషయాలు ప్రభా, వాటి కొరకు ప్రార్థన చేయడం, పోరాడము ప్రభా. ఆ యొక్క వాగ్దాన ఫలం మేము ఈ లోకంలో పొందుకున్నా పొందుకోకపోయినా నీ ద్వారా మెప్పు పొందుకోవాలి, నీ దగ్గరికి రావాలి ప్రభా. కీడు నుంచి మమ్మల్ని తప్పించండి ఆయన, అపవాది శోధన నుంచి తప్పించండి. నీ కొరకు బహుబలంగా జీవించడానికి కృపను మనం అడుగుతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.